లార్డ్, వెల్కమ్ టు ఫాలో మీ. యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? ఓకే, మరి ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. మహోన్నతుడా మా తండ్రి, మా ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు సండే స్కూల్లోనికి మమ్మల్ని అందరినీ నడిపించారు, వందనాలు. సర్వాంగ కవచాన్ని గురించి మేము నేర్చుకుంటుండగా మా అందరితో మాట్లాడండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్ రా, చక్కగా పాడుతూ మీరు కూడా యాక్షన్ చేస్తూ నేర్చుకోండి. జయము మనదే, యేసులో విజయం మనదే. జయము మనదే, యేసులో విజయం మనదే. ఎస్, యేసులో విజయం మనదే కదా పిల్లలు. ఎందులో విజయం? సాతానుతో మనం చేసే డిషిం 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 యుద్ధంలో విజయం మనదే కదా పిల్లలు. ఎస్, అవును కదా పిల్లలు. మనం లాస్ట్ 3 వీక్స్గా సర్వాంగ కవచం, ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదా పిల్లలు. మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నేనైతే మస్త్ ఎంజాయ్ చేస్తున్నారా? యేసయ్య నాతో కూడా భలే మాట్లాడుతున్నారు పిల్లలు. ఓకేనా? సరే, మంచిది. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం మా పిల్లలు. లాస్ట్ 3 వీక్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుందాం. చెప్పండి పిల్లలు, మన టాపిక్ ఏంటి? ఈ సిరీస్ టాపిక్ పేరేంటి పిల్లలు? ద ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం. సర్వాంగ కవచం ఎక్కడుంటుంది బైబిల్లో? ఎస్, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు, ఎఫెసియన్స్ 6th చాప్టర్లో 14 to 17 వర్సెస్ వరకు ఉంటుంది కదా. ఎందుకు మనకి సర్వాంగ కవచం అవసరం చెప్పండి? మనం దేవుల్లో నిలిచి ఉండడానికి, అలాగే సాతానుతో యుద్ధం చేయటానికి కదా. టు ప్లీజ్ గాడ్ అండ్ టు ఫైట్ అగేన్స్ట్ ద డెవిల్, అవర్ ఎనిమీ. ఓకే, ఇప్పుడు ఆ సర్వాంగ కవచంలో ఉన్న పార్ట్స్ ఏంటి చెప్పండి? ద హోల్ ఆర్మర్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి అనుకున్నాం చెప్పండి పిల్లలు? ఎస్, ఫస్ట్ నడుముకు సత్యం అనే దట్టి, ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అను మైమరువు. పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనస్సను జోడు, ద షూస్ ఆఫ్ గాస్పల్ ఆఫ్ పీస్. విశ్వాసం అనే డాలు, ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే శిరస్త్రానం. అండ్ ద స్వర్డ్ ఆఫ్ స్పిరిట్, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము. సో దిస్ ఈజ్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం. సర్వాంగ కవచంలో మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి నేర్చుకున్న 2 భాగాలు ఏంటి పిల్లలు? ఫస్ట్ వన్, ద బెల్ట్ ఆఫ్ ట్రూత్, నడుముకు సత్యం అను దట్టి. సెకండ్ వన్, ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అను మైమరువు. ఈ 2 మనం నేర్చుకున్నాం. ఇవి ఎలా ఉపయోగపడతాయని నేర్చుకున్నాము? ఎస్, దేవుని వాక్యమే సత్యం, ఆయనే సత్యం కాబట్టి యేసయ్యను, ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవడం ద్వారా,
ట్రూత్ఫుల్గా మనం జీవించటం ద్వారా సాతానుతో మనం యుద్ధం చేయొచ్చు అని నేర్చుకున్నాం కదా. అలాగే మన హృదయంలో ఉన్న పాపాన్ని కడుక్కొని ఆ హృదయాన్ని జాగ్రత్తగా మళ్ళీ పాపం చేరకుండా కాపాడుకుంటూ దేవుడిచ్చిన నీతి ద్వారా మనం సాతానుతో యుద్ధం చేయాలి అని నేర్చుకున్నాం కదా నాన్న. సో ఇప్పుడు సత్యాన్ని నేర్చుకున్నాము, అలాగే నీతిని కూడా కలిగి ఉంటూ సాతానుతో యుద్ధం చేయాలనుకుంటున్నాం కదా. ఓకే, సత్యం వచ్చేసింది, నీతి వచ్చేసింది. ఇవి రెండు వచ్చిన వాడు ఖాళీగా కూర్చోలేడు పిల్లలు, వెంటనే లేచి పరిగెడతాడు. ఎలా తెలుసా? ఈ 3వ పార్ట్ సర్వాంగ కవచంలో 3వ భాగమైన పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు వేసుకొని ద షూస్ ఆఫ్ గాస్పల్ ఆఫ్ పీస్ వేసుకొని టకటకా పరిగెడతాడు అనమాట. షూస్ ఆఫ్ గాస్పల్ ఆఫ్ పీస్. షూస్ కూడా ఆర్మరేనా? షూస్ కూడా ఒక ఆర్మర్ ఆఫ్ గాడ్లో ఒక పార్టా? సరే, ఎలాగో చూద్దాం పిల్లలు. అసలు షూస్ ఎందుకురా మనకి చెప్పండి. షూస్ ఎందుకు వేసుకుంటాం మనం? ఎటన్నా బయటకు వెళ్తున్నప్పుడు కాళ్ళకి దెబ్బలు తగలకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా, ఇలా మన కాళ్ళను ప్రొటెక్ట్ చేయడం కోసం మనం షూస్ వేసుకుంటాం కదా. అలాగే మనం చక్కగా నిలవబడడానికి కూడా, మన బాడీ పొజిషన్ కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి కూడా షూస్ పనికొస్తాయి తెలుసా పిల్లలు మీకు. అంత మాత్రమే కాదు, మన కాళ్ళకు బలం ఇవ్వడానికి కూడా షూస్ వేసుకుంటాం, అవును కదా. చాలాసేపు నిలబడాలన్నా లేదా పరిగెట్టాలన్నా, రన్ చేయాలన్నా మనం బేర్ ఫుట్తో ఎక్కువసేపు నిలబడగలుగుతామా? చాలా ఎండలో కానీ లేదా చాలా రాళ్లతో ఉన్న రోడ్ల మీద కానీ మనం ఎక్కువసేపు నిలబడి ఉండగలమా? స్టాండింగ్ పొజిషన్లో ఉండగలమా? లేదు. అదే షూ వేసుకొని చూడండి, ఎంతసేపైనా నిలబడతాం. అదే రన్నింగ్ చేయాలంటే అమ్మో, షూస్ కంపల్సరీ కదా నాన్న. వాకింగ్ చేయాలన్నా, రన్నింగ్ చేయాలన్నా ఫస్ట్ మనం వెళ్ళి షూస్ కొనుక్కుంటాం కదా పిల్లలు. అంటే మన కాలుకు ఏ ముళ్ళు, ఏ రాళ్ళు, ఏ దెబ్బలు తగలకుండా ఉండాలన్నా షూస్ వేసుకుంటాము. మనం ఒక మంచి స్టాండింగ్ పొజిషన్లో మంచి గెస్చర్ మెయింటైన్ చేయాలన్నా షూస్ వేసుకుంటాము. అలాగే మనం నడవాలన్నా, పరిగెత్తాలన్నా మన కాళ్ళల్లో బలంగా ఉండడం కోసం కూడా మనం షూస్ వేసుకుంటాం కదా పిల్లలు. అంతేకాదు రోయ్, షూస్ వేసుకున్నామంటే ఏమర్థం చెప్పండి పిల్లలు. ఎవరైనా ఒక అన్న, అక్క ఇలా షూస్ వేసుకొని రెడీగా ఉన్నారనుకోండి, ఏంటి అర్థం చెప్పండి పిల్లలు? వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అని అర్థం, అవును కదా. అంతెందుకురా, మీరు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్లో ఒక పార్ట్ కదా షూస్ కూడా. ఆ షూస్ వేసుకోకుండా మమ్మీ బాయ్, డాడీ బాయ్ అన్నారు అనుకో, ఒరే 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 షూస్ వేసుకోలేదురా, అప్పుడే బాయ్ చెప్తున్నావేంటి, షూస్ వేసుకొని వెళ్ళు అంటారు కదా నాన్న. అంటే మనం బయటికి వెళ్ళాలంటే ద ఫైనల్ స్టెప్ ఏంటి పిల్లలు? షూస్ వేసుకోవాలి కదా నాన్న. సో షూస్ ఏం చెప్తున్నాయి అంటే మనం రెడీ అయ్యాము, వీఆర్ రెడీ అనే విషయాన్ని మనకి చూపిస్తాయి. అంతేకాదు మనం ఎక్కడికో వెళ్తున్నాం అన్నాన్ని కూడా చూపిస్తాయి కదా. ఎవరైనా మంచిగా షూస్ వేసుకొని కూర్చొని వంట చేస్తారా? షూస్ వేసుకొని సిస్టమ్ ముందు కూర్చొని హోంవర్క్ రాసుకుంటారా? మరి హోంవర్క్ రాసుకోవడానికి షూస్ ఎందుకు రా, ఇప్పవతలు పెట్టు అంటాం కదా నాన్న. అంటే షూస్ వేసుకున్నామంటే ఎక్కడికో బయటికి వెళ్తున్నామని, షూస్ వేసుకున్నామంటే వీఆర్ రెడీ అనడానికి గుర్తు కదా పిల్లలు. సో అలాగే పిల్లలు, ఒక రోమన్ సోల్జర్ని చూపిస్తూ పౌలు గారు ఇవన్నీ చెప్తున్నారు కదా. ఒక సోల్జర్ కూడా షూస్ ఎందుకు వేసుకుంటాడో తెలుసా? యుద్ధంలో సరిగ్గా నిలబడాలన్నా, ఎంతసేపు నిలబడ్డా తన కాళ్ళు నొప్పెట్టకుండా, ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఎక్కడ రాళ్ళు గుచ్చుకోకుండా, ఏ దెబ్బ తగలకుండా ఉండాలన్నా, అలాగే శత్రువును తాను ఎదుర్కోవాలన్నా, శత్రువు తన మీద దాడి చేస్తున్నప్పుడు దాక్కొని ఉండాలన్నా, పరిగెత్తాలన్నా తన కాళ్ళకి షూస్ అవసరం కదా నాన్న. అవును పిల్లలు, అన్నిటికీ ఒకటే షూస్ ఉంటాయారా? లేదు, దేని షూస్ దానివే కదా. ఫుట్బాల్ ఆడడానికి వెళ్తున్నారు అనుకోండిరా, మీ స్కూల్ షూస్ వేసుకొని వెళ్తారా? నో కదా. ఫుట్బాల్ షూస్ వేరే ఉంటాయి, కింద స్పైక్స్ ఉంటాయి, స్టడ్స్ ఉంటాయి. అంటే మనం పరిగెత్తేటప్పుడు ఎక్కడ స్కిడ్ అవ్వకుండా ఆ ఫ్రిక్షన్ మెయింటైన్ చేయడానికి సపరేట్గా ఉంటాయి ఫుట్బాల్కి షూ కదా నాన్న. అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ షూ వేరే ఉంటాయి, స్కూల్ షూ వేరే ఉంటాయి. మరి ఫ్యాక్టరీస్లో అలాగే అండర్ గ్రౌండ్లో పనిచేసే వాళ్ళ షూస్ ఎలా ఉంటాయి పిల్లలు? మీరు ఎప్పుడైనా చూసారా? చాలా హార్డ్గా ఉంటాయి. అండ్ నీస్ వరకు కూడా, నీస్ కింద వరకు కూడా కవర్ చేసేలాగా చాలా ఇట్లా పెద్ద షూస్ ఉంటాయి కదా నాన్న. అంటే దేని షూ దానికే ఉంటాయి అన్నమాట. అలాగే యుద్ధానికి వెళ్ళే సోల్జర్ షూస్ కూడా వేరేగానే ఉంటాయి పిల్లలు. మీరు ఎప్పుడైనా చూసారా? మిలిటరీ షూ చూసారా పిల్లలు ఎప్పుడైనా? అవి కూడా మోకాలు కింద వరకు, లోయర్ నీ పార్ట్ వరకు ఉంటాయి కదా. ఎప్పుడైనా పరిగెడుతున్నప్పుడు ఎనిమి కాళ్ళ దగ్గర షూట్ చేయాలని చూస్తాడు, ట్రై చేస్తాడు కదా. పరిగెత్తకుండా అక్కడే పడిపోవాలంటే ఫస్ట్ కాళ్ళ మీద షూట్ చేయాలని ట్రై చేస్తారు కదా పిల్లలు. అలా షూట్ చేసినా కూడా తగలకుండా ఉండేలాగా చాలా ప్రొటెక్టెడ్గా ఉంటాయి కదా నాన్న సోల్జర్స్ షూస్. అలాగే పిల్లలు, మన యుద్ధానికి కూడా, ఏ యుద్ధం పిల్లలు?
డెవిల్తో చేసే ఆ యుద్ధంలో దేవుని పిల్లలుగా మనకి కూడా మన ఫూట్ని ప్రొటెక్ట్ చేసే, మన పాదాలని ప్రొటెక్ట్ చేసే ఆర్మర్ ఉండడం అనేది చాలా చాలా అవసరం పిల్లలు. సో సోల్జర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి కావాల్సిన ఆర్మరే ఈ షూస్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ పీస్. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు. ఇందాక మనం అనుకున్నట్లుగా షూస్ ఎలాగైతే ప్రొటెక్ట్ చేస్తాయో, దెబ్బలు తగలకుండా కాపాడుతాయో, ఈ ఆర్మర్ కూడా సమాధాన సువార్త అనే షూస్ కూడా సాతాను వాడే వెపన్స్ నుంచి, వాడు వేసే బాణాల నుంచి కాపాడుతుంది. ద షూస్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ పీస్. అంతేకాదు, ఆ షూస్ ఎలాగైతే కరెక్ట్గా నిలబడడానికి హెల్ప్ అవుతాయో, ఈ షూస్ కూడా సమాధాన సువార్త అనే షూస్ కూడా మనం దేవునిలో చక్కగా నిలబడడానికి హెల్ప్ అవుతాయి పిల్లలు. అంతేకాదు, మనం స్ట్రాంగ్గా, దేవునిలో స్ట్రాంగ్గా ఎదుగుతూ దేవుని కొరకు నిలబడడానికి, దేవుని కొరకు నడవడానికి, దేవుని కొరకు పరిగెత్తడానికి ఈ సమాధాన సువార్త, ద గాస్పెల్ ఆఫ్ పీస్ అనేది మనకి ఎంతగానో అవసరం పిల్లలు. సో ఇప్పుడు ఈ షూస్ కూడా, గాస్పెల్ ఆఫ్ పీస్ అనే షూస్ కూడా ఏం చూపిస్తాయి అంటే, ఐఎమ్ రెడీ ఫర్ ద బ్యాటిల్ అనే విషయాన్ని చూపిస్తాయి. ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ గాడ్, ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ అనే విషయాన్ని కూడా చూపిస్తాయి అన్నమాట. ఓకేనా, మళ్ళీ చెప్పండి. ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ మై ఫెయిత్, అలాగే ఐఎమ్ రెడీ ఫర్ ద బ్యాటిల్ అనే విషయాన్ని ఈ షూస్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ పీస్ అనేది కూడా దాన్నే మనకి చూపిస్తుంది పిల్లలు. సరే, ఇప్పటికి ఒక 10 సార్లు అని ఉంటాయి కదా పిల్లలు, గాస్పెల్ ఆఫ్ పీస్, పీస్ ఆఫ్ గాస్పెల్, షూస్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ పీస్ అని ఒక 10 టైమ్స్ చెప్పుంటాయి కదా. ఇంతకీ ఏంటి ఆ గాస్పెల్ ఆఫ్ పీస్? అసలు ఏంటి గాస్పెల్ పిల్లలు, మీకు తెలుసా? గాస్పెల్, సువార్త, అండ్ ఇక్కడ స్పెషల్లీ ఏమని మెన్షన్ చేశారు నాన్న? గాస్పెల్ ఆఫ్ పీస్, సమాధాన సువార్త అనే విషయాన్ని మనం చదివాం కదా. ఇంతకీ సువార్త, గాస్పెల్ అంటే ఏంటి పిల్లలు? గాస్పెల్ అంటే గుడ్ న్యూస్, సువార్త అంటే శుభవార్త. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ పిల్లలు. ఏంటా గుడ్ న్యూస్ అంటే, ద వెరీ ఫస్ట్ మ్యాన్ ఆడమ్ దగ్గర నుంచి ఇప్పుడు మన వరకు కూడా అందరం పాపం చేసి దేవునికి చాలా కోపం తెప్పించాం పిల్లలు. చాలా అంటే చాలా అన్నమాట. ఆయన చేయొద్దన్న పనులు చేయటం ద్వారా దేవునికి కోపం తెప్పించి దేవునికి చాలా దూరం అయిపోయాం పిల్లలు. మనం ఇంకెప్పటికీ పరలోకానికి చేరలేమన్నమాట. పాపం మనలో ఉన్నంత వరకు మనం పరలోకం వెళ్ళే ఛాన్సే లేదు పిల్లలు. అయితే అప్పుడే యేసయ్య మన కోసం ఈ భూమి మీదకి వచ్చి, ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టి మనం చేసిన పాపాలన్నింటినీ తన రక్తంతో కడిగేసేసి, ఇంకెప్పుడు తప్పు చేయొద్దు నాన్న, ఓకేనా, నేను వెళ్ళి గాడ్ ద ఫాదర్ని రిక్వెస్ట్ చేస్తాను, నువ్వు ఇంకెప్పుడు పాపం చేయొద్దు, ఓకేనా అని చెప్పేసి మన కోసం తండ్రి అయిన దేవుని దగ్గర కూర్చొని, ఫాదర్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ హిమ్, ఫాదర్ ప్లీజ్ పాపని క్షమించవా, ఆ బాబుని క్షమించవా, అతని కోసం నేను సిలువలో ప్రాణం పెట్టాను కదా, ఆ పాపమంతా నేను మోసాను కదా, తన శిక్షను నేను తీసుకున్నాను కదా, ప్లీజ్ తన్ని క్షమించవా, ప్లీజ్ తన్ని ఎక్స్క్యూజ్ చేయవా అని చెప్పి మళ్ళీ మనకు దేవునికి మధ్య పీస్ని కుదిర్చారా యేసయ్య. అర్థమైందా? దేవునికి మనం దూరం అయిపోయినప్పుడు, మన పాపం ద్వారా మనం దూరం అయిపోయినప్పుడు యేసయ్య ప్రాణం పెట్టి సిలువలో మన పాపమంతటిని తీసివేసి మళ్ళీ దేవునికి మనకి మధ్యలో పీస్ని కుదిర్చారు పిల్లలు. అంటే నౌ వీఆర్ ఇన్ పీస్ విత్ గాడ్ త్రూ క్రైస్ట్. వీఆర్ రిస్టోర్డ్ బ్యాక్ టు గాడ్ త్రూ జీసస్. ఇది మనకు పీస్నిస్తుందన్నమాట పిల్లలు. ఈ విషయం అప్పటిదాకా పాపంలో భయంతో, అమ్మో ఇప్పుడు ఎలాగా, నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను, నాకు పరలోకం లేదా అనే ఒక భయంతో, దేవుడి ముఖం చూడాలన్న భయంతో ఉన్న మనకు తిరిగి దేవునితో ఫ్రెండ్షిప్ కుదరడం ద్వారా, దేవునితో మళ్ళీ రిలేషన్ స్టార్ట్ అవ్వడం ద్వారా ఆ భయం అంతా పోయి మళ్ళీ తిరిగి సంతోషం, పీస్, సమాధానం మన హృదయంలోకి వచ్చింది. చూసారా? ఇది సమాధాన సువార్త. ఓ పని చేయండిరా, మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం కొన్నిసార్లు అమ్మ నాన్నకి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటి, చాలాసార్లు చేస్తుంటాం కదా పిల్లలు. సో ఎప్పుడైనా నాన్నకి కోపం తెప్పించే పని ఏదైనా చేశారనుకోండి, చేయొద్దన్న పని చేయటమో, తీయొద్దన్న దాన్ని తీయటమో, ఇలాంటిది ఏదో చేసి నాన్నకి చాలా కోపం తెప్పించాం పిల్లలు. నాన్నకి ఎంత కోపం వచ్చిందంటే, వెళ్ళవతలకి, నేను నీతో మాట్లాడిన పోన దగ్గర నుంచి అని చాలా కోపంగా ముఖం తిప్పేసుకున్నారనమాట. అప్పుడు మనం చాలా భయపడిపోతాం, బాధపడిపోతాం కదా. అలాగా ఇక నాన్న ముఖం చూడలేక, నాన్నతో మాట్లాడలేక తలదించుకునే పరిస్థితి వచ్చేస్తుంది కదా పిల్లలు.
సరిగ్గా అప్పుడే అమ్మ వస్తుంది రోయ్ కదా. అమ్మ వచ్చి అమ్మో ఏంటి ఇప్పుడు ఎలాగా, సరే ఏదైనా చేద్దామని చెప్పేసి మెల్లగా నాన్న దగ్గరికి వెళ్ళి, ఏమండి పోనీలేండి చిన్న బాబు కదా, మన బాబే కదా, పోన్లేండి ఈ ఒక్కసారి క్షమించేయండి, నేను వెళ్ళి మాట్లాడతానులే వాడితోని, ఓకేనా, ఈ ఒక్కసారి క్షమించేయండి ప్లీజ్ అని ఎంత బతిమలాడుతుందో అమ్మ కదా నాన్న. పాపం వాడిని భోజనం చేయొద్దన్నారు కదా, ఈ ఒక్కసారి భోజనం పెడదాంలేండి, ఇంకెప్పుడు అలా చేయకుండా నేను చూసుకుంటాను సరేనా అని అమ్మ వెళ్ళి చాలా డిస్కషన్ చేసేసి నాన్న మనసు కొంచెం కూల్ చేస్తుంది కదా. తర్వాత మన దగ్గరికి వచ్చేసి, ఎందుకు చేసావు అలాంటి పని, అలా చేయొచ్చా, తప్పు కదా, నాన్నకి ఎందుకు కోపం తెప్పించా, నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు వెళ్ళి సారీ చెప్పు, ఓకేనా, నేను కూడా చెప్తాను నాన్నతో, నువ్వు సారీ చెప్పు, ఇంకెప్పుడు అలా చేయొద్దు, ఓకేనా, దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, ఇంకొకసారి ఎప్పుడు అట్లా చేయొద్దు, వెళ్ళి నాన్నకి సారీ చెప్దాందా అని చెప్పేసి తీసుకొచ్చి నాన్న దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి, నాన్న దగ్గరికి వచ్చి కొంచెం రికమెండేషన్ చేసి, ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించండిలేండి, ఇంకెప్పుడు చేయడు, చెప్పరా చెప్పు అని చెప్పేసి తిరిగి మళ్ళీ మనల్ని ఫ్రెండ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది అమ్మ కదా నాన్న. చెప్పు సారీ చెప్తావా లేదా, చెప్పు వేదావా చెప్పు అని చెప్పేసి ఏదోలాగా మనతో మళ్ళీ నాన్న తిరిగి మాట్లాడేలాగా చేస్తుంది కదా నాన్న. సో నాన్న కూడా నాన్న కదా మరి, సరే ఇంకెప్పుడు చేయొద్దు తప్పు, ఓకేనా, మంచిగా ఉంటావా అని చెప్పేసి వెంటనే మనల్ని హగ్ చేసుకుంటారు కదా పిల్లలు. ఇందాక నాన్న తిట్టినప్పుడేమో భయము, బాధ, ఏడుపు, కానీ ఇప్పుడు చూసారా నాన్న ఎప్పుడైతే క్షమించారో, తిరిగి మళ్ళీ కౌగిలించుకున్నారో, మళ్ళీ ముఖంలో సంతోషం, హ్యాపీనెస్ కదా పిల్లలు. అదిరా పీస్ అంటే, యేసయ్య చేసింది ఎగ్జాక్ట్గా అలాగే అన్నమాట, ఓకేనా. అయితే అమ్మే మన కోసం ప్రాణం పెట్టలేదులే కానీ యేసయ్య మన కోసం ప్రాణం పెట్టారు పిల్లలు, ఈ విషయం మర్చిపోవద్దు, ఓకేనా. సో ఇప్పుడు యేసయ్య కూడా తిరిగి మన దేవునితో మనల్ని సమాధానపరచడం ద్వారా మనకు మళ్ళీ పరలోకం చేరే అవకాశం దొరికింది పిల్లలు. దిస్ ఈజ్ ద గాస్పెల్ ఆఫ్ పీస్, ఇది సమాధాన సువార్త. ఒక పాపి పరలోకం చేరలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మన కోసం సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా తిరిగి తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఇప్పుడు యేసయ్య ద్వారా, జీసస్ క్రైస్ట్ ద్వారా ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టేసి పరలోకం చేరే అవకాశం దొరికింది అనేదే గాస్పెల్ ఆఫ్ పీస్. అసలు ట్రూ గాస్పెల్ అంటే ఇది పిల్లలు. దీనికి మించి ఏంటేంటో వింటుంటాం, ఏంటేంటో చెప్తా ఉంటారు కదా పిల్లలు. ఇవేవి మనల్ని పరలోకానికి చేర్చవు. ఆ మాటకు వస్తే ఇవేవి కూడా యేసయ్యలో ఉన్న నిజమైన ప్రేమని చూపించలేవన్నమాట. ఈ గాస్పెల్ విన్నప్పుడు నా హృదయంలోనికి బోలెడంత విశ్వాసం వచ్చేస్తుందన్నమాట. ఫెయిత్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాం, అంతేకాదు వాటితో ఫైట్ కూడా చేస్తాం కదా పిల్లలు. దీనికి మించి వేరే వేరే మాటలు ఏవైనా చెప్పి యేసయ్య దగ్గరికి రండి, యేసయ్యని నమ్ముకోండి, మీకు రోగాలు పోతాయి, మీకు అన్నీ మంచిగా ఉంటాయి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని ఇలాంటి మాటలను విని వచ్చామనుకోండి పిల్లలు, మన ఫెయిత్ నిజంగా స్ట్రాంగ్గా ఉండదు పిల్లలు. ఎలాగంటారా, మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏదైనా సిక్నెస్ వచ్చింది పిల్లలు, నాకు ఏదైనా చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండిరా, వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి, శ్వేతక్క నువ్వు యేసయ్య దగ్గరికి రా, నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే నీ హెల్త్ అంతా మంచిగా అయిపోతుంది, నీకు అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అంటే, అవునా సరే వెళ్ళి చూద్దామని చెప్పేసి యేసయ్య దగ్గరికి వచ్చాను. అక్క చెప్పింది కదా, సరే ప్రార్థన చేసుకుందామని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాను. యేసయ్య నా విశ్వాసాన్ని బలపరచడానికని ఆ సిక్నెస్ తీసేశారనుకోండి పిల్లలు, ఆ రోగం బాగైపోయింది అనుకోండి, అమ్మయ్య నా రోగం బాగైపోయిందమ్మా, ఇక నుంచి నేను చర్చికి వెళ్ళాలి, నేను దేవుని దగ్గరికి యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి వస్తాను. మరి మళ్ళీ సిక్నెస్ రాకుండా ఉంటుందా పిల్లలు? ఇది బాడీ కదా మరి దీనికి మళ్ళీ సిక్నెస్ వస్తుందా రాదా? హెల్త్ ఇష్యూస్ వస్తాయా రావా? మళ్ళీ వచ్చింది. ఈసారి తగ్గలేదనుకోండి పిల్లలు, ఈసారి ఆ హెల్త్ ప్రాబ్లం బాగా అవ్వలేదనుకోండి, ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు తెలుసా పిల్లలు? ఎస్, దీనికోసమే చూస్తున్నా నేనని చెప్పేసి వాడు నా చెవి దగ్గరకు వచ్చి గుసగుస, శ్వేత నీకు ఏమైంది అసలు, ఆ హెల్త్ ఏమన్నా బాగైందా, నువ్వు ఇంకా హెల్త్ ప్రాబ్లం అట్లనే ఉంది కదా, నువ్వెందుకు ఇంకా వెళ్ళడం చర్చికి, నువ్వెందుకు ఇంకా యేసయ్య దగ్గరికి వెళ్తాం అని వాడు నా హార్ట్లో, నా హృదయంలో బోలెడన్ని డౌట్లు పుట్టిస్తాడు పిల్లలు. అప్పుడు నా ఫెయిత్ ఏం స్ట్రాంగ్గా లేదు కదా, అందుకే నేనేమనుకుంటాను, అవును అప్పుడెప్పుడో బాగైందిలే కానీ ఇప్పుడు బాగా అవ్వలేదు కదా, నాకేం మేలు జరిగిందని నేను ఇంకా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళనులే అని చెప్పేసి యేసయ్య దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాను పిల్లలు. అవునా కదా? అంటే సాతాను మన మీద వేసిన బాణాలకి మనం పడిపోయామన్నమాట. వాడితో మనం ఫైట్ చేయలేదు కదా, వాడితో యుద్ధంలో మనం ఓడిపోయామన్నమాట.
ఎగ్జాక్ట్లీ నాన్న. మనం యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కోసం ప్రాణం పెట్టి మన పాపాన్ని కడిగి తండ్రితో సమాధానపరిచాడు అనే సువార్తను విన్నప్పుడు మన హృదయంలో దేవుడంటే గొప్ప విశ్వాసం కలుగుతుంది. నా రోగం బాగా అయినా అవ్వకపోయినా, నాకు మంచి జరిగినా జరగకపోయినా ఇవన్నీ తర్వాత సంగతి, నా పాపం అయితే పోయింది కదా, ఆయన నా పాపాన్ని కడిగేశాడు కదా, ఆయన నాకు పరలోకమే ఇచ్చారు కదా, ఈ భూమి మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని రోజులే ఏం కాదు అని చెప్పేసి, నాకు జరిగినా జరగకపోయినా ఆయన దేవుడే అని చెప్పేసి ధైర్యంగా ఉంటాం. ఎవరిలాగా పిల్లలు? ఈ మాట చెప్తుంటే మీకు బైబిల్ ఎవరైనా గుర్తొచ్చారా? షడ్రక్ మేషక్ అబెద్నగో అన్న వాళ్ళు ఏం చేశారు పిల్లలు? ఎగ్జాక్ట్ ఇదే మాట అంటారు కదా, ఇప్పుడు నా విగ్రహానికి మొక్కని వాళ్ళందరినీ అగ్నిగుండంలో వేసేయండి అని రాజు ఆజ్ఞేస్తే వాళ్ళు ఎంత మాత్రం మొక్కరు కదా నాన్న. ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు, ఆయన్నే ఆరాధిస్తాం తప్ప వేరే దానికి మేము మొక్కమని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కదా నాన్న. అప్పుడు వాళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు ఏమన్నా భయపడ్డారా? ఎంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు కదా రాజుకి కదా, రాజా ఇదిగో మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి సమర్థుడు, క్యాపబుల్. ఒకవేళ తప్పించకపోయినా, ఒకవేళ రక్షించకపోయినా మేం మాత్రం మొక్కం, ఆయన దేవుడే, మేము ఆయనకి మాత్రమే మొక్కుతామని ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా పిల్లలు. దానికి కారణం ఏంటి? వాళ్ళ హృదయంలో దేవుని గురించిన విశ్వాసం కదా పిల్లలు. సో ఇప్పుడు మనం కూడా అంతేరా, మనకు దేవుడు ఎవరో నిజంగా అర్థమవుతే, ఆయన సత్యం ఏంటో, ఆయన నీతి ఏంటో మనకు అర్థమవుతే, ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆ సువార్తను మనం యాక్సెప్ట్ చేస్తామన్నమాట. సమాధాన సువార్తను మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మన హృదయంలో ఎంత ఫెయిత్ ఉంటుందంటే, ఎంత విశ్వాసం ఉంటుందంటే పిల్లలు, అప్పుడు ఇక సాతాను ఒరే బాబు ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని బాణాలు వేసినా ఈ పాప ఓడిపోదేంటి, ఈ బాబు భయపడ్డేంటి అని చెప్పేసి తోక ముడుచుకొని మన దగ్గర నుంచి పారిపోతాడు పిల్లలు. చూసారా యుద్ధంలో గెలిచావా లేదా? ఎస్. సో ఇది పిల్లలు గాస్పెల్ ఆఫ్ పీస్ చేసే పని. అర్థమైంది కదా? గాస్పెల్ ఆఫ్ పీస్ చేసే రెండో పని చెప్తాను పిల్లలు, వినండి ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడు ఆ గాస్పెల్ ఆఫ్ పీస్, ఆ సువార్తను విన్న మనం, దాన్ని తెలుసుకున్న మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు దాన్ని ఇంకొకరికి చెప్పేదాకా మనకు అస్సలు నిద్ర పట్టదు పిల్లలు. ఆ విషయం ఎవరో ఒకరికి చెప్పేదాకా మనం అస్సలు కూర్చొని ఉండలేమన్నమాట. ఏదైనా ఒక గుడ్ న్యూస్ మనం విన్నాం అనుకోండిరా, అది ఎవరో ఒకరికి వెంటనే చెప్పేయాలి కదా పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు స్కూల్ లేదు అనే మెసేజ్ వచ్చింది అనుకోండి, ఫోన్లో స్కూల్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది అనుకోండి, అది చూడగానే మన ముఖం వెలిగిపోద్ది కదా నాన్న. వెంటనే ఏం చేస్తాము? స్కూల్ లేదా అన్నట్టుగా కూర్చుంటారా పిల్లలు? లేదు కదా. వెంటనే కిచెన్లో పరిగెడతాం, మమ్మీ స్కూల్ లేదంట. వెంటనే డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ స్కూల్ లేదంట, స్కూల్కి వెళ్ళే పని లేదంట అని చెప్పేసి ఎంత సంతోషంగా అందరూ చెప్పేస్తాం కదా పిల్లలు. అది గుడ్ న్యూసా? కాదు. కానీ పిల్లలు, మనం విన్న ఈ సమాధాన సువార్త, ఈ గాస్పెల్ ఆఫ్ పీస్ని విన్న తర్వాత మనం ఖాళీగా కూర్చోలేమన్నమాట. వెంటనే ఈ విషయం తెలియని వాళ్ళకి నేను చెప్పేయాలి. ఈ విషయం తెలియని వాళ్ళకి, పాప భారంతో ఆ బర్డెన్తోనే బాధలో మునిగిపోయిన వాళ్ళకి ఈ గాస్పెల్ ఆఫ్ పీస్ నేను చెప్తే వాళ్ళు కూడా తమ పాపం నుంచి విడుదల పొందుతారు కదా, వాళ్ళు కూడా యేసుని తెలుసుకుంటారు కదా, వాళ్ళు కూడా పరలోక రాజ్యం వస్తారు కదా అని చెప్పేసి వెంటనే ఎవరికి చెప్దామా అని చెప్పేసి ఆశగా అటు ఇటు పరిగెడతామన్నమాట, ఎవరెవరికి చెప్పాలా అని. సో గాస్పెల్ ఆఫ్ పీస్ హెల్ప్స్ us to run for Jesus. రన్ ఫర్ జీససా? నేను చేశానక్క అనుకుంటున్నారా? రన్ ఫర్ జీసస్ అంటే ఏదో టీషర్ట్స్ వేసుకొని రోడ్స్ మీద రన్నింగ్ చేయడం మాత్రమే కాదు పిల్లలు. ఈ గాస్పెల్ ఆఫ్ పీస్ని అనేక మందికి తెలియచేయడం కోసం వీ నీడ్ టు రన్, వీ హ్యావ్ టు రన్ పిల్లలు. ఎందుకంటే ఈ షూస్ని దేవుడు మనందరికీ ఇచ్చారనమాట. ఎంతమంది అయితే తన పిల్లలుగా మారారో, ఎంతమంది అయితే దేవుని బిడ్డలుగా అయ్యారో వాళ్ళందరికీ దేవుడు ఈ షూస్ ఇచ్చారు పిల్లలు. గాడ్స్ లాస్ట్ కమాండ్ ఏంటి పిల్లలు? దేవుని చివరి ఆజ్ఞ ఏంటి చెప్పండి? యేసయ్య సిలువలో మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళే ముందు మనకిచ్చిన చివరి ఆజ్ఞ ఏంటి పిల్లలు? ఎస్, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనేది గాడ్స్ లాస్ట్ కమాండ్ కదా నాన్న. సో మీరు సర్వలోకమునకు వెళ్ళి అంటే ఎట్లా వెళ్ళాలి మనం? సువార్త అనే షూస్ వేసుకొని దేవుని కోసం పరిగెత్తాలి మనం కదా పిల్లలు. అలా గనక మనం చేయగలిగితే పిల్లలు, సాటన్స్ కింగ్డమ్లో ఉన్న వాళ్ళని గాడ్స్ కింగ్డమ్లోనికి మనం తీసుకురాగలుగుతాం. సాతాను యొక్క జైల్లో బాధతో ఆ పాపంలోనే ఏడుస్తూ మగ్గిపోతున్న వాళ్ళని విడిపించి యేసయ్య రాజ్యానికి వారసులుగా మనం చేయగలం. ఆ నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి మనం వాళ్ళని యేసయ్య ద్వారా తీసుకెళ్ళగలుగుతాం, నడిపించగలుగుతాం అన్నమాట.
అంటే మరి బ్యాటిలే కదా, వాడి రాజ్యాన్ని ఓడించి మన రాజ్యంలోనికి వాళ్ళని తీసుకొస్తున్నామంటే ఇట్స్ అ బ్యాటిల్ కదా పిల్లలు. సో ఇది పిల్లలు మనం చేయాల్సిన యుద్ధం. మొదటిగా ఆ సమాధాన సువార్తను, ద గాస్పెల్ ఆఫ్ పీస్ని మనం యాక్సెప్ట్ చేద్దాం, మనం దాన్ని అంగీకరిద్దాము. దాని ద్వారా మనం దేవునిలో చక్కగా నిలబడదాం, సాతాను వేసే బాణాలని మనం చక్కగా ఎదుర్కొందాం పిల్లలు, ఓకేనా. రెండవదిగా ఆ సమాధాన సువార్తను తెలియని అనేక మందికి, తెలియని వాళ్ళందరికీ మనం ప్రకటించడం ద్వారా వాళ్ళని కూడా సాతాను రాజ్యం నుంచి విడిపించి దేవుని రాజ్య వారసులుగా, సిటిజన్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్గా చేస్తూ సాతానుతో యుద్ధం చేద్దాం పిల్లలు. అర్థమైందా? ద షూస్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ పీస్ ఎందుకు అవసరమో. సో పిల్లలు, ఇప్పుడు సువార్త అంటే ఏంటో అర్థమైంది కదా, మనం యేసయ్య గురించి ఏం చెప్పాలో అర్థమైంది కదా. మీకు ఈజీగా గుర్తుండడం కోసం ఒక 5 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి రా, ఓకేనా. 5 స్టేట్మెంట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, 5 ఫింగర్స్ లాగా, ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటంటే, యేసయ్యే నిజమైన దేవుడు, ఆయన దేవుడై ఉండి నా కోసం పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చారు, ఆయన నా పాపాల కోసం సిలువలో ప్రాణం పెట్టారు, ఆయన 3వ దినాన తిరిగి లేచారు, అలాగే ఆయన మళ్ళీ నా కోసం తిరిగి రాబోతున్నారు, నన్ను పరలోకానికి తీసుకెళ్ళబోతున్నారు. ఇది మనం చేయవలసిన సువార్త. యేసయ్య ఎవరో తెలియక ఇంకా పాపంలోనే ఉన్న వారికి మనం చెప్పవలసిన మాటలు ఇవి నాన్న, ఓకేనా. యేసయ్య ద్వారానే మనం తిరిగి పరలోక రాజ్యానికి చేరగలుగుతున్నాము. యేసయ్య ద్వారానే మనం మళ్ళీ తిరిగి దేవునితో సమాధానపరచబడుతున్నాము. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారికి ఆయన పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇస్తారు అనే విషయాన్ని మనం తప్పకుండా ప్రకటించాలి పిల్లలు. దాని ద్వారా సాతాను రాజ్యాన్ని ఓడించాలి. దేవుని రాజ్య వారసులుగా మనతో పాటు అనేకులను మనం చేయగలగాలి, ఓకేనా పిల్లలు. మరి అలా సహాయం చేయమని యేసయ్యని అడుగుదామా పిల్లలు? రండి, ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు వందనాలు. సర్వాంగ కవచంలోని 3వ భాగం సమాధాన సువార్తను గురించి, సిద్ధ మనసు అనే జోడు గురించి మేము తెలుసుకున్నాము. దాన్ని చక్కగా వేసుకొని మా పిల్లలు మీలో నిలవబడ్డానికి, మేమందరం కూడా మీలో నిలవబడ్డానికి సహాయం చేయండి. ఆ సువార్తను మేము అంగీకరించడానికి, మేము తెలుసుకున్న గుడ్ న్యూస్ని అనేకులకు ప్రకటించి సాతానుతో చక్కగా యుద్ధం చేయడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంటిద వాక్యం తీయండినా మీ బైబిల్స్ తెరిచి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 3 వర్స్ 13 చదువుదామా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అవును కదా పిల్లలు, ఒకప్పుడైతే పాపం వల్ల దేవునికి దూరస్తులం అయిపోయాం, దూరంగా వెళ్ళిపోయాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు మన కోసం చేసిన పని ద్వారా, ఆయన సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన రక్తంతో మన పాపాలు కడిగేయడం ద్వారా మళ్ళీ దేవునికి సమీపస్తులంగా, అంటే దగ్గర వాళ్ళంగా అయిపోయాం, ఆయన పిల్లలుగా అయిపోయాం అదనమాట. ఇంకా ఆ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం కింద నుంచి అన్ని చదవండి నాన్న. కింద వచనాలు కూడా పెద్ద పిల్లలు మీరు తప్పకుండా చదవండి. ఆ చాప్టర్ అంతా కూడా యేసయ్య మనకు సమాధాన సువార్త ప్రకటించాను, ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అనే మాటలు భలే ఉంటాయిరా. సో జీసస్ రెస్టోర్డ్ బ్యాక్ అవర్ పీస్ కదా నాన్న. దేవునితో మళ్ళీ మనల్ని సమాధానపరిచిన యేసయ్యకు మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలి కదా నాన్న. సరే, మరి ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుదామా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, మళ్ళీ యాక్టివిటీతో మీ ముందుకు వచ్చేసాను నాన్న. ఈరోజు సర్వాంగ కవచంలోని 3వ భాగమైన పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు, షూస్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ పీస్ ఎలా తయారు చేయాలో, దానికోసం ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. ఓకే పిల్లలు, ఈ యాక్టివిటీ కోసం మనకేం కావాలంటే నాన్న, కుదిరితే మీ దగ్గర ఏమైనా దొరికితే ఒక 2 ఇలాంటి కార్డ్బోర్డ్ షీట్స్ తీసుకోండి పిల్లలు, ఓకేనా. నా దగ్గర ఒక కాటన్ బాక్స్ ఉంటే, ఒక అట్ట పెట్టుంటే దాన్ని అటు ఇటు కట్ చేసుకొని 2 షీట్స్ తెచ్చుకున్నాను. అలాగే ఒక 2 కలర్ పేపర్స్, నేనైతే బ్రౌన్ ఒకటి, ఎల్లో ఒకటి తీసుకున్నాను, మీరు ఎనీ చాయిస్, ఓకేనా. అలాగే సిజర్స్, ఒక రిబ్బన్, ఎనీ కలర్ రిబ్బన్, అలాగే ఒక మార్కర్, ఇంకా గమ్. ఓకే పిల్లలు,
వీటితో మన యాక్టివిటీని చేసేసుకుందాం పిల్లలు. ఫస్ట్ ఏం చేద్దామంటే పిల్లలు, ఈ షీట్ ఉంది కదా, దీని మీద మనం స్లిప్పర్ మోడల్ని వేద్దాంరా. ఓకేనా, మనం కాలుకి వేసుకునే చెప్పులాగా స్లిప్పర్ మోడల్ వేసుకుందాము. ప్రిఫరబుల్ ఏం చేస్తారంటేరా, మీ కాలు పెట్టుకొని ఆ మోడల్తో వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్గా మీ కాళ్ళకి ఫిట్ అవుతుంది. మీ కాలు దీని మీద పెట్టి దాని చుట్టూ ఇలాగ మమ్మీని కానీ అక్కని కానీ ఏమైనా హెల్ప్ తీసుకొని దాని చుట్టూ ఇలాగ మీ కొలత తీసుకోండి. దాని సైజులో మీరు కట్ చేసుకోండి. ఓకేనా, ఓకే పిల్లలు, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రౌన్ కలర్ పేపర్ ఎందుకు తీసుకున్నానంటే నాన్న, దీని మీద ఇట్లాగా పేపర్ని ఇదే షేప్లో కట్ చేసుకొని కొంచెం లోపలికి ఉండేలాగా దీనికంటే చిన్న సైజు, కొంచెం చిన్న సైజు లాగా కట్ చేసుకొని దాన్ని స్టిక్ చేసుకోవాలి. ఓకే ఓకే పిల్లలు, సాల్స్ రెడీ అయిపోయినాయి అనమాట. ఓకేనా, సో కింద పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కలర్ తీసుకోమని చెప్పాను కదా, నా దగ్గర లాస్ట్ వీక్ చేసిన ఎల్లో చాట్ మిగిలింది కదా, సో దీన్ని నేను వాడుతున్నాను పిల్లలు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఇక్కడ ఈ షూకి పైన ఇలాగా హోల్డ్ చేయడానికి 2 బెల్ట్స్ లాగా కట్ చేద్దాం పిల్లలు. ఓకేనా, ఓకే పిల్లలు, 2 స్లిప్పర్స్కి సరిపడా 2 పెద్దవి 2 చిన్నవి స్ట్రిప్స్ కట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలాగా ఎడ్జ్లో కొంచెం ఇట్లా ఫోల్డ్ చేయండి పిల్లలు. ఓకేనా, బోత్ సైడ్స్ కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకే, ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక ఇటు గమ్ అప్లై చేసి ఇట్లా స్టిక్ చేయండి పిల్లలు. ఓకే, అటువైపు ఇటువైపు ఎక్కడైతే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ గమ్ అప్లై చేసి ఇటువైపు ఇలాగా స్టిక్ చేస్తే ఇలా మన కాల్ని హోల్డ్ చేసే బెల్ట్ లాగా ఉంటుంది అనమాట. ఓకే పిల్లలు, మన చెప్పులు రెడీరా. వావ్, భలే ఉన్నాయి కదా చెప్పులు తయారు చేయడం, ఇంత ఈజీ అనుకుంటున్నారా పిల్లలు? బొమ్మ చెప్పులు అలాగే ఉంటాయిలేండి. ఓకే, సో ఇప్పుడు మన స్లిప్పర్స్ రెడీ. తర్వాత పిల్లలు, నేను ఒకటి మర్చిపోయానా, ఇవి అంటించడానికంటే ముందే ఇక్కడ రాయండి. ఓకేనా, ద షూస్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ పీస్ అనేది మనం రాసుకుంటే బాగుంటుంది. ఓకేనా, నేను ట్రై చేస్తాను. వావ్, ఇంకా బాగున్నాయి కదా పిల్లలు. ఇప్పుడు గాస్పెల్ ఆఫ్ పీస్ ఇలాగా ముందుగానే రాసుకోండి పిల్లలు, ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలా రాసే స్టిక్ చేసుకున్న తర్వాత ద ఫైనల్ స్టెప్ పిల్లలు. ఓకేనా, అదేంటంటే రిబ్బన్స్ తీసుకోమని చెప్పాను కదా, సో రిబ్బన్స్ తీసుకొని 2 సైడ్స్ ఈ రిబ్బన్స్ని స్టిక్ చేసుకోండి పిల్లలు. మరి పాతకాలం నాటి రోమన్ సోల్జర్స్ చెప్పులు, షూస్ అంటే ఎట్లా ఉంటాయి పిల్లలు, థ్రెడ్స్ పై వరకు కట్టుకోవాలి కదా, సో ఈ లెంత్లో కట్ చేసేసుకున్నాము. ప్రిఫరబుల్లీ రిబ్బన్ నాన్న, రిబ్బన్ లేకపోతే ఏమైనా థ్రెడ్స్ కానీ లేదా పేపర్ని, ఇదే ఎల్లో కలర్ పేపర్ స్ట్రిప్స్ని పొడవుగా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, రిబ్బన్ అయితే మనకి చక్కగా టై చేసుకోవడానికి కూడా ఫోటోకి చాలా బాగుంటుంది. ఓకే, నా దగ్గర ఎల్లో కలర్ ఉంది, సో అదే నేను ట్రై చేస్తున్నాను. ఈ లెంత్లో 2 రిబ్బన్స్ కట్ చేసుకుందాం నాన్న. ఈ షూకి 2, ఈ షూకి 2 వచ్చేలాగా 2 రిబ్బన్స్ని కట్ చేసుకొని దీన్ని ఇక్కడ స్టిక్ చేయడమే పిల్లలు. ఓకేనా, అడుగు భాగంలో ఈ కింద నుంచి ఇక్కడ అలాగే ఇక్కడ ఇలాగా ఈ రిబ్బన్స్ని అంటించుకున్నాము. ఓకే పిల్లలు, సో దీస్ ఆర్ అవర్ షూస్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ పీస్. బాగున్నాయి కదా నాన్న. సో ఇలాగా ముందు సోల్ ప్రిపేర్ చేసుకొని దాని మీద ఒక పేపర్ స్టిక్ చేసుకొని దాని తర్వాత ఇలాగా కాలు హోల్డ్ చేయడానికి బెల్ట్ పెట్టుకోండి. ఆ తర్వాత 2 రిబ్బన్స్ని, 2 సైడ్స్ రిబ్బన్స్ని కానీ థ్రెడ్స్ని కానీ ఇలాగ స్టిక్ చేసుకొని మీరు మీ కాలు ఇలాగా, పిల్లలు ముందే చెప్తున్నాను, మీరు ఇవి స్టిక్ చేసేటప్పుడు మీ కాలు మెజర్మెంట్, మీ కాలు పట్టే సైజులో మీరు దీన్ని స్టిక్ చేసుకోండి. ఓకేనా, సో అలా స్టిక్ చేసుకున్నాక ఇట్లా రిబ్బన్స్ కానీ థ్రెడ్స్ కానీ కట్టాక మీ కాలు చుట్టూ ఇలాగా క్రాస్గా స్టార్ట్ చేసి మీ కాలు చుట్టూ ఇలా టై చేసి, థ్యాంక్ యూ మోజెస్ అన్న. ఇప్పుడు ఇది మన కాలు అనుకోండి పిల్లలు. సో ఇలాగా క్రాస్గా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఇలాగా చుట్టేసి మీ కాలుకి ఇలాగ నాట్ చేయండి పిల్లలు. ఓకేనా, ఇలాగ నాట్ చేసి మీ కాలుకి ఇట్లా షూస్ వేసుకున్నట్టుగా నాకు ఫోటో తీసి పంపించండి పిల్లలు. సో ఇలా చేస్తే బాగుంటుంది. లేదు ఈ థ్రెడ్స్ లేకుండా జస్ట్ ఈ షూస్ వరకే చేసుకుంటాం అక్క అన్నా కూడా పర్లేదు. బట్ ఇలా చేస్తే మనం ఎప్పుడు ఇలాంటి చెప్పులు వేసుకోలేదు కదా పిల్లలు. సో కనీసం ఇలాగైనా పాతకాలం నాటి సోల్జర్ షూస్ వేసుకున్న గుర్తుంటుంది మనకి. ఓకేనా, సో ఇలా చేసిన మీ షూస్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ పీస్ని నాకు ఫోటో తీసి పంపించండి పిల్లలు.
ఓకే పిల్లలు, అలా చేసిన షూస్ని మీ కాళ్ళకు వేసుకొని చక్కగా ఫుల్ షాట్లో, లాంగ్ షాట్లో ఒక ఫోటో తీసి పంపించండి. కొంతమంది పిల్లలు పంపించారు లాస్ట్ టైం నుంచే, 2 వేసుకొని సత్యం అనే దట్టి, నీతి అనే మైమరు 2 వేసుకొని ఫోటో పంపించారు కదా. సో ఇప్పుడు దానికి 3rd వన్ కూడా యాడ్ చేయండి రా, ఓకేనా. బెల్ట్ పెట్టుకోండి, బ్రెస్ట్ ప్లేట్ వేసుకోండి, పాదాలకు సమాధాన సువార్త జోడు కూడా వేసుకోండి, ఓకేనా. వీలైతే దీనికోసం నాకు 2 ఫోటోలు పంపండి, లాంగ్ షాట్ ఒకటి, ఓన్లీ పాదాలు ఫోకస్ చేస్తూ మీ షూస్ ఎలా చేశారో దాన్ని ఫోకస్ చేస్తూ క్లోజప్ ఫోటో ఒకటి నాకు పంపించండి, ఓకేనా. మీరు చేసిన యాక్టివిటీస్ని నాకు పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన నీతి అనే మైమరు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అనే యాక్టివిటీని చాలా చక్కగా చేసి నాకు పంపించి, ముందుగా జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ అమైరా కమల్ ఫ్రమ్ హైదరాబాద్, సెకండ్ జోసెఫ్ కృపా వినీల్ ఫ్రమ్ సత్తెనపల్లి, థర్డ్ చెరుబా అండ్ సెరాఫ్ ఫ్రమ్ మహబూబ్ నగర్, ఫోర్త్ నిస్సి అండ్ తేజస్వి ఫ్రమ్ భద్రాచలం, ఫిఫ్త్ రితిక్ ఫ్రమ్ గొంది నర్సాపురం. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ ఫైవ్, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్, మై గాడ్ బ్లెస్ యూ. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా చేసి పంపించి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 253 యాక్టివిటీ ఈజ్ జోయల్ తేజ్ ఫ్రమ్ తాటిచెట్లపాలెం, వైజాగ్. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్, మై గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని మన కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి ఈ రోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేస్తారు కదా నాన్న. ఈ రోజు మనం వేసుకున్న ఆయుధం ఏంటి పిల్లలు? ఈ రోజు మనం వేసుకున్న ఆర్మర్ ఏంటి చెప్పండి? పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు, ద షూస్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ పీస్. ఓకే పిల్లలు, ఆ సువార్తను మీరు నమ్మండి, మీరు సాతాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. అలాగే మీరు నమ్మిన ఆ సమాధాన సువార్తనే ఇతరులకు ప్రకటించండి. వాళ్ళందరినీ సాతాను రాజ్యం నుంచి విడిపించి దేవుని రాజ్య వారసులుగా చేయండి పిల్లలు, ఓకేనా. అలాంటి మంచి పిల్లలుగా మీరు ఉండాలని మీ అందరి కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ, యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.